ఈ మా ఛానల్లో వస్తున్నటువంటి ఈడియట్ డౌట్స్ కార్యక్రమాన్ని తిలకిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రేక్షకులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అయితే ఈనాటి మన కార్యక్రమానికి వచ్చేసారు డాక్టర్ కితకితరావు గారు. నమస్కారం కితకితరావు. నమస్కారం. నమస్కారం. మీకు మా ప్రేక్షకుల పక్షాన ఛానల్ పక్షాన కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ ఈడియట్ డౌట్స్ కార్యక్రమంలో ఇంతవరకు ఎంతోమంది ప్రముఖులు చేసి కార్యక్రమంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. అయితే ఈనాడు తమరు నివృత్తి చేయాల్సినటువంటి తొలి సందేహం ఏమిటంటే, చెరువులపాలెం నుండి చెన్నారెడ్డి గారు వ్రాస్తున్నారు. మా ఊర్లో ఉన్న చెరువు గట్టును నేను కూర్చోగానే నాకు ఐడియా వచ్చి వెంటనే అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళి ఓ గుంట తవ్వి ఆ గుంటలో కాస్త నీళ్లు పోయిగా ఆ నీళ్ళన్నీ నల్లగా కనిపించాయి. మరి చెరువులో నీళ్లు మాత్రం తేటగా ఉండి నేను తవ్విన గుంటలో నేను పోసిన నీళ్లు నల్లగా అవడానికి గల కారణాలు ఏమిటని ఈ చెరువులపాలెం నుంచి చెన్నారావు గారు అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా నివృత్తి చేస్తారు డాక్టర్ కితకితరావు గారు? చెన్నారావు గారు గుంత తీసి గుంతలో నీళ్లు పోసాను అంటున్నారు. గుంతలో నీళ్లు పోస్తే నీళ్లు శుభ్రంగా ఎలా ఉంటాయండి? నీళ్ళు ఎలా ఉండవు, నల్లగానే ఉంటాయి. చెరుకట్టలో నీళ్లు చాలా తేటగా శుభ్రంగా ఉంటాయని చెప్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా చెరుకట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రకృతిని ఎంజాయ్ చేయరు, కానీ అసలు నీళ్ళు తేటగా ఉంటాయా, చెట్లు పచ్చగా ఉన్నాయా, అలాంటివి ఏమీ ఆలోచించకూడదు. చెరువులో నీళ్లు తేటగా ఎందుకు ఉంటాయంటే ఎక్కువ రోజుల నుండి అక్కడ నిల్వ ఉంటాయి కాబట్టి, చెరువు చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది కాబట్టి నీళ్లు తేటగా శుభ్రంగా ఉంటాయండి. దయచేసి ఇలాంటి చెత్త క్వశ్చన్లు అడగొద్దండి కితకితరావు గారు. ఇలాంటి చెత్త సందేహాలు ఇంకోసారి నాకు దగ్గరికి తీసుకురాకండి ప్లీజ్. అలా మాట్లాడకూడదు. ఇంకోసారి అడగొద్దండి చెత్త సందేహాలు. పనికిరాని వాళ్ళందరినీ కార్యక్రమానికి తీసుకొస్తే ఇలానే ఉంటుంది. ఇలా ఎన్నో చోట్ల నేను సందేహాలు తీర్చాను, కానీ ఇలాంటి చెత్త డౌట్లు నేను ఎక్కడ వినలేదు. నాకు ఎవరు కూడా చెత్త డౌట్లు అడగలేదు నన్ను. అయ్యో, ఇలాంటి చెత్త డౌట్లు మరొక్కసారి ఎప్పుడు నన్ను అడగండి. చూడండి డాక్టర్ కితకితరావు గారు, మనం ఎప్పుడు కూడా ప్రేక్షకులను నొప్పించకూడదు. ఈ ఈడియట్ డౌట్స్ కార్యక్రమంలో ఈడియట్ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం మన బాధ్యత. అలా నివృత్తి చేయకుండా మీరు దానికి తిక్క ప్రశ్నలు, పనికిమాల ప్రశ్నలు అని చెప్పి మా ప్రేక్షకులను అన్నట్లయితే వాళ్ళు హర్ట్ అవుతారు. దయచేసి వారిని నొప్పించకుండా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి వారిని ఒప్పించటమే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం. దయచేసి వారిని ఎప్పుడూ నొప్పించకండి. అయితే ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు మనం చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిద్దాం. ఇప్పుడు చిన్న విరామం. కితకితరావు గారు, ఈ పేరు మీకు ఎలా వచ్చింది? అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా కితకితలు లాంటివి ఏమైనా ఉండేవా? పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి కితకితలు చాలా ఉన్నాయండి. మీకు కితకితలు ఉన్నాయి? ఊరుకోండి, కార్యక్రమంలో కితకితలు పెట్టుకోవటం అంత పద్ధతిగా ఉండదు. సరే సరే, ఇప్పుడు కార్యక్రమం విరామం తర్వాత తిరిగి కొనసాగిద్దాం. డాక్టర్ కితకితరావు గారు, మీకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజెప్పి చాలా మంచి పని చేశారు. అయితే విరామం తర్వాత ఇప్పుడు కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం. ఈనాటి కార్యక్రమంలో మరో సందేహం ఏమిటంటే, ఆహాపాలెం నుండి అబ్బాచా మూర్తి గారు రాస్తున్నారు. హైదరాబాద్ నుండి మా ఊరికి దాదాపుగా 467 కిలోమీటర్లు దూరం ఉంది. అయితే మా ఊరు నుండి హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుందని ఈ ఆహాపురం నుండి అబ్బాచారావు గారు రాస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా నివృత్తి చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్ కితకితరావు గారు? అబ్బాచా మూర్తి గారు, మీరు హైదరాబాద్ నుంచి మీ ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో, మీ ఊరు నుంచి కూడా హైదరాబాద్కి అన్ని కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఇలాంటి చెత్త డౌట్లు అడిగి నన్ను ఎక్కువగా కితకితలు పెట్టేసి నన్ను నవ్వుపేయకండి ప్లీజ్. ప్లీజ్ అబ్బాచా మూర్తి గారు, నేను చెప్పిన సందేహం మీకు ఓకే అయ్యిందా? మొత్తానికి డాక్టర్ కితకితరావు గారు, ఈ కార్యక్రమానికి ఎంతోమంది నిపుణులు ఇచ్చేశారు, కానీ మీలా ఇలా నవ్వుతూ సమాధానం చెప్పిన వారు ఎవరూ నాకు
తటస్థించలేదు. మొత్తానికి మీరు మా ఈడియట్ డౌట్స్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సునాయాసంగా నవ్వుతూ జవాబులు చెప్పడం చాలా విశేషం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మరో ఈడియట్ డౌట్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.